అంటే ఎవరిని మోసం చేస్తానని అడుగుతున్నా. నా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. తిరుపతి మీటింగ్లో ఒక మాట ఇచ్చాను. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. జన్మభూమి స్ఫూర్తిగా ఆలోచించండి. ఎక్కడ తెలుగువాడున్నా మనకు అన్యాయం చేసిన వారికి గుణపాఠం చెప్పమని పిలిపించాను. కర్ణాటకలో తెలుగువాడు స్పందించారు. అందుకే బీజేపీ గెలవలేదు. ఆ తర్వాత మీరు చూస్తే అదే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి బీజేపీకి ప్రచారం చేశారు. మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కుట్ర, ఇది లాలోచి, ఇద్దరు ఆడే నాటకం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు. అభివృద్ధి అయితే మనం ముందుకు పోతాం, గుజరాత్ కంటే ముందుంటాం, దానివల్ల నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి అభివృద్ధి కాకపోతే వీళ్ళ ఆటలు సాగుతాయనుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు సహకరించలేదు. దేశంలో నెంబర్ 1 ఎవరంటే అభివృద్ధిలో మనమే. ఆర్థిక రంగంలో 10.5% వచ్చాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మరుగుదొడ్లు కట్టుకున్నాం, మురికి కాలువలు నిర్మించుకుంటున్నాం. ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇస్తాం, అన్ని రోడ్లు పరిశుభ్రంగా పెట్టాం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసాం. భారతదేశంలో 3% వ్యవసాయ అభివృద్ధి ఉంటే మన దగ్గర 18% అభివృద్ధి చేసుకున్నాం. ఇది మన కష్టం, మన తెలివితేటలు, మన సమిష్టి కృషి. అలాంటిది కేంద్రం కూడా మనకి ఇవ్వాల్సింది ఇచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయేవాళ్ళం. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. మీలో ఒక పట్టుదల రావాలి. ఏదో కేంద్రం భయపెడితే భయపడే పరిస్థితిలో మనం లేము. పోలవరానికి కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. ఇదే జిల్లాలో ఏదైతే ఆయిల్ రిఫైనరీ కింద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కింద కాకినాడలో రావాల్సి వస్తే 5,500 కోట్ల రూపాయలు మన వల్ల డబ్బులు ఇవ్వమంటున్నారు హెచ్పిసిఎల్కి. నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ఈరోజు మా దగ్గర గ్యాస్ వస్తుంది, ఆయిల్ వస్తుంది, మీరు ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నారు. అలాంటిది మా ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించరు? ఆ రోజు చట్టంలో పెట్టారు, ఎందుకు అమలు చేయరు? ఇది అమలు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎందుకు చేయరని నిలదీస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోను చట్టంలో పెట్టారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని అడిగితే అతి లేదు గతి లేదు. పక్కనుండే ఒరిస్సా గవర్నమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు కూడా అడ్డం పెట్టమంటే వాళ్ళు కూడా చెప్పారు మాకేం అబ్జెక్షన్ లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని. ఇంకో పక్క గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నంలో రావాలి, అది కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. మనకు రావాల్సిన లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మనకిచ్చింది 3,900 కోట్లు ఇచ్చి చేయి దులుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా అడుగడుగునా అడ్డం పడుతున్నారు, అడుగడుగునా కుట్ర చేస్తున్నారు. ఇంకో పక్క ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా గారు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు బాగా ఉన్నాడు, ఆల్ ఆఫ్ ఏ సడన్ యూటర్న్ తీసుకొని ఎప్పుడైతే నేను బీజేపీతో విభేదించానో అప్పటి నుంచి నా మీద వ్యక్తిగతంగా కానీ పార్టీ పైన కానీ ఎమ్మెల్యేల పైన కానీ ఇష్టానుసారంగా ఆయన కూడా మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశ స్థాయిలో ఏం జరిగింది? నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు, ఎంతవరకు హామీలు నిలబెట్టుకున్నారు. నేను ఆ రోజు ఎన్నికల్లో చెప్పాను, కేంద్రం సహకరించకపోయినా నేను చెప్పిన ప్రతి ఒక్కటి నిలబెట్టుకొని ముందుకు పోతున్నాను తప్ప ఎక్కడా ఎన్నికపోవడం లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే డిమానిటైజేషన్ తీసుకొచ్చారు.
నోట్ల రద్దు అనే పేరు పెట్టి ఈరోజు మనం కష్టపడితే డబ్బులు కావాలంటే బ్యాంకుల చుట్టూరు తిరిగినా వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ రకరకాలుగా పెంచేశారు. ఈరోజు తగ్గించమంటే ఒక్క పైసా తగ్గించామని మనతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. జిఎస్టీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేయలేదు. దీనివల్ల కూడా ఫలితాలు రావడం లేదు. ఇంకో పక్క రైతాంగం చితికిపోయారు. పూర్తిగా రైతులు ఎక్కడికక్కడ నష్టపోయే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను ఆమోదిస్తామన్నారు. ఎందుకు ఆమోదించని అడుగుతున్నాను. ఎందుకు రైతులకు న్యాయం చేయని అడుగుతున్నాను. అడిగితే సమాధానం చెప్పరు. అందుకే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేసి ఎక్కడికక్కడ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో